హలో మూవీ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? ఏం సంగతులు? మూవీ లవర్స్ ని మీకోసం తీసుకొని వచ్చేసాను కూలీ మూవీ రివ్యూ. సో దానికన్నా ముందు ఒకసారి వార్ 2 మూవీ రివ్యూ లేట్ అయినందుకు ఐఎమ్ సో సారీ గైస్. యాక్చువల్లీ నిన్ననే అప్లోడ్ అవ్వాల్సింది, కానీ ఎడిటింగ్ కొంచెం ప్రాబ్లం ఉండడం ఈ రోజు మార్నింగ్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను. దానికి ఐఎమ్ సో సారీ. ఇది కూడా కొంచెం లేట్ అవుతున్నందుకు ఐఎమ్ సో సారీ గైస్. రివ్యూస్ మీకు అతి త్వరగా ఇస్తాను, బ్యాక్ టు బ్యాక్ ఇస్తానని చెప్పినాను, కానీ కొంచెం లేట్ అయిపోయినందుకు ఐఎమ్ సో సారీ. సో ఇంకా టాపిక్ మీదకి వచ్చేసి కూలీ మాత్రం మూవీ ఎలా రామా అంటే మూవీ మాత్రం గుడ్ మూవీ అనేసి అయితే చెప్పుకోవాలి. వన్ టైం చూసుకొనికైతే ఒక్కసారి ఉండేకైతే మంచి మూవీ అనేసి అయితే చెప్పుకోవాలి. సో మూవీలో ఫస్ట్ హాఫ్ మాత్రం ఓకే అనిపించింది, ఫస్ట్ హాఫ్ మాత్రం మంచిగా అనిపించింది. సో ఇంకా సెకండ్ హాఫ్ చూసుకున్నట్టయితే కొంచెం లాగ్ అనిపించింది, కొంచెం పేషెంట్స్ ని చెక్ చేస్తున్నట్టు, ఇంకా ఎంతసేపు రబ్బా, ఇంకా ఎంత ఉంది రబ్బా అని అనిపించింది. సో ఇంకా మూవీ స్టోరీ లైన్ మీదకి వచ్చేస్తే, స్టోరీ లైన్ ఏందిరా అంటే దేవా అని ఒక సాధారణమైన పర్సన్ అయితే ఉంటాడు. అతను వచ్చేసి ఒక మంచి మ్యాన్షన్ అయితే నడుపుతూ ఉంటాడు. అండ్ అతనికి వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, అదే అతని ఫ్రెండ్ చనిపోయినది వచ్చేసి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాని తర్వాత వచ్చేసి అతను డీప్ గా దాన్ని సెర్చ్ చేస్తే తన ఫ్రెండ్ చనిపోయింది కదా, అతన్ని మర్డర్ చేయబడింది అని చెప్పి శామన్ దాని తర్వాత ఆ మర్డర్ ఎందుకు చేశారు, ఎవరు చేశారని కనుక్కొని దాని తర్వాత సైమన్ ఫోర్ట్ కి అయితే పోతాడు. సైమన్ ఫోర్ట్ కి సైమన్ ఏరియాకి అయితే వెళ్తాడు. సైమన్ ఎవరు, సైమన్ ఏరియాలకు పోయి ఎందుకు చేస్తాడు, వీనికి లింక్ ఏంది, అండ్ దాని తర్వాత వాటికి గొడవ అయితే అవుతుంది. అది ఎందుకు, వాళ్ళ ఫ్రెండ్ ఎందుకు చనిపోయినాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు గొడవ అయింది, ఎందుకు అక్కడ వచ్చేసి ఇది ఏంటనేసి అయితే మీరైతే మూవీలోనే చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అయితే మూవీ మాత్రం మంచిగా అయితే అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ లో సెకండ్ హాఫ్ లో కొంచెం తక్కువ చేసి కొంచెం అక్కడ కట్ చేసి కొంచెం అంటే అంత ల్యాగ్ లేకుండా కొంచెం కట్ చేసి ఇంకా మంచిగా ఉండేది. సో ఇంకా యాక్టర్స్ మీదకి వచ్చేసి యాక్టర్స్ అందరూ ఒకరి మించిన ఇంకొకరు అయితే ఇక్కడైతే పర్ఫార్మ్ అయితే చేసి చూపించారు. సో ఇక్కడ ఎస్పెషల్లీ నాకు అర్థం కాదు ఏం తెలుసా, ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ అమీర్ ఖాన్ గారిది అవసరమే లేకుండే అక్కడ. సో అక్కడ వచ్చేసి అతన్ని ఎందుకు తీసుకున్నారు ఎందుకు కానీ అతను వచ్చేసి అవసరమే లేకుండే, కానీ లాస్ట్ లో మూవీ అయిపోతుంది, ఇంకా 25 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఉంది అంతే అనగా ఆ టైంలో అయితే వస్తారు. అది తెలుగు మూవీలో కూడా అతను వాయిస్ డబ్ కూడా చేయలేదు, అతను హిందీ లాంగ్వేజ్ నుండి ఆల్మోస్ట్. సో కాబట్టి లాస్ట్ లో అతను అవసరం లేకుండే, కానీ అతన్ని ఎందుకు తీసుకున్నారో ఏమో అది వాళ్ళకే తెలవాలి. కానీ అందరు కూడా వాళ్ళ బెస్ట్ నే తీసినారు. ఇంకా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ లో చూసుకున్నట్టయితే నాగార్జున గారు చాలా యాక్టివ్ గా ఉంటారు. సెకండ్ హాఫ్ లో వస్తూ కొంచెం డల్ గా అయిపోతారు, కొంచెం నీరసంగా తన క్యారెక్టర్ అయితే డిజైన్ చేస్తారు, కొంచెం అంటే అదే స్లోగా అయితే డిజైన్ చేస్తారు. సో ఇంకా దాని తర్వాత రజనీకాంత్ గారు కానీ సత్యరాజ్ కానీ అందరు కూడా చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేశారు, చాలా వాళ్ళ బెస్ట్ ని అయితే ఇచ్చినారు. సో ఇంకా దాని తర్వాత చూసుకున్నట్టయితే శృతి హాసన్ గారు అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ తన యాక్టింగ్ కానీ తన డైలాగ్స్ కానీ చాలా మంచిగా అయితే కవర్ చేసింది, చాలా మంచిగా అయితే చేసుకుంటూ వచ్చింది. సో ఆల్మోస్ట్ వచ్చేసి బెస్ట్ మూవీ, బెస్ట్ అంటే పర్ఫార్మెన్స్ ఇచ్చి చూపించినారు అందరూ అనేసి అయితే చెప్పుకోవాలి. అక్కడ ఉపేంద్ర గారు అయినా సరే ఎవరు అందరు కూడా ఒకరి మించిన ఇంకొకరు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినారు. ఇక్కడ చూసుకున్నట్టయితే దాని తర్వాత విఎఫ్ఎక్స్ అయితే బాగుంది, అండ్ దాని తర్వాత ఆ స్టోరీ లైన్ కూడా మంచిగా ఉంది, కానీ అది సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అంతే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చింపి వైరేసారు ఇంకా అసలు. సో క్రాక్ హైలైట్ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం. సో అనిరుద్ గారు అయితే భారీగా అయితే ఇచ్చేసినారు అనుకోండి. సో చాలా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనేది, బీజిఎం మాత్రం చాలా హైలైట్ అయితే అనేది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూవీలో అయితే ఇదైతే మొత్తానికి అయితే ఇదంతా వచ్చేసి మంచిగా ఉంది. సో వన్ టైం విజిట్ కి అయితే, వన్ టైం సీన్ అయితే మంచి మూవీ అనేసి అయితే చెప్పుకోవాలి. సో మొత్తానికి అయితే ఇది కూలీ మూవీ. సో ఇంకా డే 1 చూసుకున్నట్టయితే ఇదైతే డే 1 అయితే 151 crores అయితే సాధించింది. సో తెలుగు ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో అండ్ కన్నడ ఇండస్ట్రీలో అయితే ఇదైతే ఆ రికార్డ్ అయితే సృష్టించింది. తెలుగు ఇండస్ట్రీ మరియు కన్నడ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే డబ్బింగ్ మూవీగా ఎక్కువ కలెక్షన్ సంపాదించిన మూవీ అయితే ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్ అయితే సాధించింది. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే తమిళ్లో వచ్చేసి ఎలానో రికార్డ్ అయితే సాధించింది. ఇంకా నెక్స్ట్ యాజ్ ఎ తమిళ్ మూవీ దాని తర్వాత ఓవర్సీస్ లో కూడా చాలా హైలైట్ రికార్డ్ అయితే సాధించింది, చాలా మంచి కలెక్షన్స్ అయితే అక్కడ కూడా సాధించింది. ఈ కూలీ మూవీ చాలా అంటే బ్రిలియంట్ రికార్డ్స్ అయితే ఇదైతే సాధించింది, చాలా మంచిగా అయితే 151 crores అనేది అయితే మామూలు విషయం కాదు. సో డే 1 ఇంత అయితే కలెక్ట్ చేసింది. సో అంటే ఎక్స్పెక్ట్ చేసినా కన్నా దానికన్నా మించిన కలెక్షన్ అయితే అనేది. డే 2 కూడా చూసుకున్నట్టయితే దగ్గర 90 to 95 crores అయితే అంటే కరెక్షన్ చేసేసింది. సో ఇంకా ఫైనల్ వచ్చిన తర్వాత చూడాలి. సో దాదాపు వచ్చేసి అంటే ఆ బుకింగ్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే, ఆ బుక్ మై షో చూసుకున్నట్టయితే మంచిగా 90 to 95% అయితే ఇదైతే సాధించింది. సో అంటే ఐ మీన్ గైస్ 90 to 95 crores అయితే ఇదైతే డే 2 అయితే సాధించింది. సో ఇంకా చాలా మంచిగా అయితే వెళ్ళింది. అండ్ కర్ణాటకలో స్పెషల్లీ చూసుకున్నట్టయితే సో
హౌస్ఫుల్ అయితే నేను షోస్ అయితే చూసుకున్నైతే హౌస్ఫుల్ అయితే నేను ఎస్పెషల్లీ తెలుగులో మాత్రం హౌస్ఫుల్ షోస్ అయితే నడుస్తాను నేను. సో నేను వెళ్ళాను, సంతోష్ థియేటర్ వెళ్ళాను. సంతోష్ థియేటర్ లో వచ్చేసి 2 షోస్ అయితే ఉన్నాయి. 1:30 ఒకటి ఉంది, 4:30 అయితే ఒకటి ఉంది. నేను వచ్చేసి 4:30 పోయాను. 1:30 షో హౌస్ఫుల్ ఉంది, 4:30 షో కూడా హౌస్ఫుల్ అయితే ఉంది. సో మొత్తానికి అయితే ఇది గైస్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీరు ఇష్టం లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్. అండ్ కూలీ మూవీ చూసినట్టయితే మీరేమనుకుంటారు ఈ మూవీ గురించి? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మూవీ ఖచ్చితంగా హిట్ చేస్తుందా అంటే నా ప్రకారంగా హిట్ చేస్తుంది. మీరేమనుకుంటున్నారు? హిట్ చేస్తుందా లేదా బ్లాక్ బస్టర్ అవుతుందా, ఇండస్ట్రీ హిట్ అవుతుందా, ఏమవుతుంది అనేసి అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ subscribing me, and thank you so much for watching. Take care, love you all, bye.